వింటూనే ఉంటాం, ఎంతోమంది చెప్తుంటాం, కానీ మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. ఇది మంచిది కాదు బండి నడపడం. బిలో 18 years బండి నడపడం డేంజర్. రోడ్డు అనేది ఎప్పుడు ప్రమాదాన్ని చేస్తాను. ప్రజెంట్ అయితే రోడ్డు మీద అసలు యుద్ధంలో అయినా అంతమంది చనిపోతున్నారు లేదో తెలియదు, కానీ రోడ్డు మీద మాత్రం అంతమంది చనిపోతున్నారు. ఈ మధ్యనే మన చిక్కల బాగా దగ్గర కూడా ఒక అబ్బాయికి దాదాపు హెడ్ ఇంజరీ ఏదో అయింది. వాళ్ళ అమ్మ నాన్నకి బెంగళూరులో చూపించారు, దాదాపు 7 lakhs ఖర్చు పెట్టుకున్నారు. అయినప్పటికీ బాగా రాలేదు, ఇంట్లో పెట్టుకొని అతను సేవలు చేస్తుంటారు. మళ్ళీ ఓల్డ్ పుస్తకాలు కూడా యాక్సిడెంట్ అయింది. వాళ్ళు మాట్లాడుకుంటా ఏదో డబ్బులు ఇచ్చినా ఖాళీ దిగిందని మళ్ళీ వెళ్ళిపోయారు. 1 month తర్వాత తెలిసింది వాళ్ళకి ఎన్నప్పుడు ఏదో డ్యామేజ్ అయింది. వాడు మంచిగానే పడి ఉన్నారు, ఏమీ పని చేయరు. సో అట్లాంటి పరిస్థితి మనకి రావాలన్నా వద్దా? మనం రావాలి అంటే ఇట్లాంటివన్నీ చేయాల్సిందే. తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ జీవితంతో బాధపడాలి, వాళ్ళు చనిపోయిన తర్వాత చూసుకోవాలి మనీ. సో అదే కాకుండా వీళ్ళు రోడ్డు మీద పోటీ ఇంట్లో బుద్ధి యాక్సిడెంట్ చేసి చంపేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర డివైడర్ పెట్టినాం, అక్కడ ఆ డివైడర్ దాటానికి వచ్చాయి, అక్కడ నిలబడ్డాడు. వీళ్ళు ఫాస్ట్ ఇట్లా కటింగ్ చేస్తూ పోతూ ఫాస్ట్ కట్ చేస్తారు, కొంతమంది లేపుతున్నారు. ఆ ముస్లాన్ని తగ్గించాలి, పాపం అక్కడ ఖాళీ కింద పడింది. మనుషులంతా వచ్చి పట్టుకోవడానికి అక్కడ వస్తుంటే ఇక్కడ పిల్లగాడు తప్పించుకోవడానికి ఫాస్ట్ పోయి ఆ ముందర జారి డివైడర్ తల తగిలి చనిపోతారు. చూస్తారా? అవసరమా మనకి బండ్లు? సో అదే కాకుండా బండి మీద వాళ్ళకే జరుగుతున్నాయంటే కాదు, దంచుకొని పోయే వాళ్ళకు కూడా జరుగుతున్నాయి. దంచుకొని పోయే వాళ్ళు కూడా ఇప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద డ్రైవింగ్ మీద సెల్ ఫోన్ వాకింగ్ కూడా అట్లే. ప్రతి ఒక్కరు ఇప్పుడు మ్యాక్సిమం రోడ్డు మీద పోతూ సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ పోతున్నారు, రోడ్డు క్రాస్ చేస్తున్నారు, సెల్ ఫోన్ నేరుగా పోతారు. ఇలా మీరైనా కూడా నేరుగా వెళ్ళిపోతుంటారు. రోడ్డు భద్రత అనేది చాలా ప్రథమ ప్రాధాన్యత. ఇప్పుడు రోడ్డు భద్రత ఇంకెప్పుడు అసలు ఏం లేదు. లైఫ్ యాడ్ ఎండ్ అయిపోతూ ఉంది. ఈ మధ్యనే మన నెల్లూరు మెడికల్ కాలేజ్ పిల్లలు మెడిసిన్ చదవాలంటే అట్లా ఈజీగా మెడిసిన్ వస్తుందా? ఎంత కష్టపడి ఉంటారు చెప్పు, ఎంతో కష్టపడి ఉంటారు. మెడిసిన్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 5 మంది పిల్లలు కార్లో పోయేసి దాదాపు 100 అబోవ్ స్పీడ్ పోయేసి ఒక దాంట్లో దిగితే 5 మంది చనిపోతారు. ఒక పిల్లలు తల్లిదండ్రులు అంత బాధపడతారు. కారణం ఏమంటే తల్లిదండ్రి మాట అయినే పరిస్థితుల్లో మనం లేము. వినాలి, ఎవరుంటారో ఇప్పుడు సమాజంలో మనం బయటకు పోతాం కదా, భయంలో కనిపించే వాళ్ళందరూ ఉంటారు ఇక్కడే. అవునా? భవిష్యత్తులో ఆటో డ్రైవర్ ఇక్కడే ఉంటాడు, మీలోనే అవుతారు కదా, ఆటో డ్రైవర్ అవుతారు. మీలోనే చికెన్ సెంటర్ పెట్టే వాళ్ళు అవుతారు. అవునా? మీలోనే టీ షాప్ వాళ్ళు అవుతాడు, మీలోనే ప్యాకెట్ పెట్టేవాడు అవుతారు, మీలోనే సినిమా యాక్టర్ ఇక వాల్ పోస్టర్ పెట్టి చూసేవాడు, మంచివాడు నచ్చకపోతే ప్యాంట్ తీసుకునేవాడు. బిహేవియర్ మీ దాంట్లోనే లవ్ ఫెయిల్యూర్ అయ్యేవాళ్ళు, మీ దాంట్లోనే జాబ్ లేకోకుండా రోడ్డు మీద తిరిగేవాళ్ళు, మీ దాంట్లోనే కానిస్టేబుల్ అయ్యేవాళ్ళు, మీ దాంట్లోనే ఎస్ఐ అయ్యేవాళ్ళు, మీ దాంట్లోనే ఎస్పీ అయ్యేవాళ్ళు, మీ దాంట్లోనే కలెక్టర్ అయ్యేవాళ్ళు, మీ దాంట్లో మంచి ఇంజనీర్ అయ్యేవాళ్ళు, మీ దాంట్లో ఏ ఉద్యోగం లేకపోతే బీకార్ అయ్యేవాళ్ళు. అందరూ ఉంటారు కదా, అందరూ ఉంటారు. మరి అందరూ ఒకే చదువు చదువుతున్నారు, ఒకే స్కూల్లో ఉంటున్నారు, ఒకే టీచర్ చెప్తున్నారు, కానీ ఎక్కడ తేడా వస్తుంది? బిహేవియర్ అని కాదు, మనం తీసుకునే స్టెప్స్ ఉన్నాయి కదా. ప్రతి చిన్నదాన్ని కూడా నెగ్లిజెన్సీగా తీసుకుంటాం. చూడు, అరే ఏమైతుంది కొంచెం అని, ఆ కొంచెమే నిన్ను వెనక్కి లాగేస్తారు. ఆయనకి 24 hours ఉంటుంది, ఈయనకి 24 hours ఉంటుంది, ఈయనకి 24 hours ఉంటుంది, అందరికీ 24 hours కదా. ఒకరేమో ప్రైమ్ మినిస్టర్ అయిపోతున్నాడు, ఇంకోటి ఐఏఎస్ అవుతున్నాడు, ఇంకోటి ఆటో. ఆ 24 hours బాగా యూజ్ చేసుకున్నాడు ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ 24 hours ఏమి చేయకుండా టైం పాస్ చేసి అక్కడ ఇక్కడ అలా చిన్న చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఇంకో విధంగా అవుతారు. అంతేనా? ఒకే కూటలో కూర్చున్న